హాయ్ హలో నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మగువా ఇన్ యూఎస్ఏ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. ఈ వీడియోలో నేను నా దగ్గర ఉన్న డిజైనర్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా నా దగ్గర ఉన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. వీటిని క్రాస్ బాడీ హ్యాండ్ బ్యాగ్స్ అని కూడా అంటారు. సో ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ నా దగ్గర ఉన్న కలెక్షన్లో నాకు చాలా ఇష్టమైంది టోరీ బుర్చ్. ఇలా పీచ్ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. కలర్ లైట్ పీచ్ కలర్, పేస్టల్ కలర్. అలాగే దీనికి గోల్డెన్ లింక్ చైన్ వచ్చింది హాఫ్ వరకు, అలాగే మిగతా హాఫ్ ఇలా బెల్ట్ వచ్చింది. ఇది లెదర్ బ్యాగ్. సో దీంట్లో కార్డ్స్ పెట్టుకోవడానికి సెక్షన్ ఉంటుంది, అలాగే ఒక పెద్ద సైజ్ ఫోన్ ఒకటి పడుతుంది. దీన్ని ఇలా సైడ్కి వేసుకోవచ్చు, అలాగే లేదా క్రాస్ బాడీగా కూడా యూజ్ చేయొచ్చు. రెండిటికి బాగుంటుంది. లేదు మనకి క్లచ్లా కూడా కావాలన్నా కూడా దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. చైన్ని మనం రిమూవ్ చేసేయచ్చు. రిమూవబుల్ చైన్స్ ఉంటాయి. సో ఈ చైన్ని మీరు ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో నేను చైన్ మొత్తం రిమూవ్ చేసేసాను. సో ఇప్పుడు ఇది క్లచ్ అయిపోయింది. సో మనం ఇలా 2-in-1గా యూజ్ అయ్యేవి హ్యాండ్ బ్యాగ్స్ కొనుక్కుంటే ఏదర్ మనం హ్యాంగ్ చేసుకునేలాగా చేసుకోవచ్చు, లేదా ఇలా క్లచ్ లాగా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ కోచ్ హ్యాండ్ బ్యాగ్. మీకు మహానటి మూవీ గుర్తుందా? అందులో సావిత్రి క్యారెక్టర్ వేసుకునే హ్యాండ్ బ్యాగ్ ఇది. సిమిలర్ హ్యాండ్ బ్యాగ్. సో మనకి ఈ స్టైల్లోనే ఉంటుంది. ఆ మూవీలో హీరోయిన్ వాడిన హ్యాండ్ బ్యాగ్స్. సో దీని మీద ఇలా ఫ్లవర్స్ ఉంటాయి. సో దీనికి ఇలాగా సిల్వర్ చైన్ వస్తుంది. అలాగే మనకి ఇలా 2 పాకెట్స్ ఉంటాయి. ఒక పాకెట్ వచ్చి ఇలా కార్డ్స్ పెట్టుకోవడానికి, అనదర్ పాకెట్ మనం ఫోన్ పెట్టుకోవడానికి, మిగతా పెట్టుకోవడానికి. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ ఇది కేట్ స్పేడ్ హ్యాండ్ బ్యాగ్. ఇది కూడా క్రాస్ బాడీ హ్యాండ్ బ్యాగ్. ఆర్ మీరు ఇలా దీనికి 2 రకాలుగా యూజ్ చేయొచ్చు. ఒకటి మనం హ్యాండ్కి వేసుకోవచ్చు, అలాగే ఈ బెల్ట్ మొత్తం మనం రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవబుల్ బెల్ట్. ఇది రిమూవ్ చేసుకొని ఓన్లీ ఇలా వాడుకోవచ్చు. సిల్వర్ చైన్ ఉంది. సో 2 రకాలుగా వాడుకోవచ్చు. దీని మీద కూడా ఫ్లోరల్ డిజైన్ ఉంది. ఇది మంచి క్రీమ్ కలర్. ఇది కూడా పేస్టల్ కలర్. దీంట్లో 2 పాకెట్స్ వచ్చాయి. అలాగే మనం హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేయకుండా ఉన్నట్టయితే వాటిలో మనం ఇలాగా ఓల్డ్ పాత బట్టలు కానీ లేదా పేపర్స్ కానీ ఇలా పెట్టుకుంటే మనకి హ్యాండ్ బ్యాగ్స్ షేప్ అవుట్ అయిపోకుండా, నలిగిపోకుండా నీట్గా ఇలా ఉంటాయి. సో ఇది 2 రకాలుగా వేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ టోరీ బుర్చ్.
ఇది బ్లాక్ కలర్ అండి. ఇది డైలీ యూస్కి యూస్ చేయొచ్చు, ఎందుకంటే బ్లాక్ కలర్ ఉంది కాబట్టి మనకి తొందరగా పాడవదు. అంటే దీని మీద మచ్చలు కానీ అలాంటివి ఏమి పడినా కనపడవు. సో ఇది డైలీ యూస్కి యూస్ చేయొచ్చు. సో దీంట్లో మనకి ఇలా 3 పాకెట్స్ వస్తాయి. ఒక దాంట్లో కార్డ్స్ పెట్టుకోవడానికి, మిగతావి ఫోన్ కానీ మిగతావి పెట్టుకోవడానికి ఇలా 3 పాకెట్స్ వస్తాయి. దీనికి కూడా ఇలాగా హాఫ్ చైన్, గోల్డెన్ చైన్, హాఫ్ బెల్ట్ వస్తుంది. యూ కెన్ వేర్ ఇట్ ఎయిదర్ వే. క్రాస్ బాడీ కింద యూస్ చేయొచ్చు, లేదా వన్ సైడ్ మీరు ఇలాగా వేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ ఫర్లా. సో ఇది గోల్డ్ అండ్ యాష్ కలర్ మిక్స్డ్ కలర్ అండి, మంచి కలర్. సో దీంట్లో కూడా ఇలా వైడ్గా వస్తుంది. ఒక సైడ్ మనకి కార్డ్స్ పెట్టుకోవడానికి, ఇంకో సైడ్ నారో పాకెట్ ఒకటి ఉంటుంది, మిడిల్లో ఇలాగా వైట్ పాకెట్ ఒకటి ఉంటుంది. దీనికి గోల్డెన్ చైన్, లైట్ గోల్డెన్ కలర్ ఆర్ గ్రేష్ గోల్డెన్ కలర్లో మనకి ఇలా చైన్ వచ్చింది. దీన్ని కూడా మనం సైడ్కి కానీ క్రాస్ బాడీగా కానీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ ఎల్లో కలర్. ఇది కూడా టోరీ బుచ్ది. దీంట్లో ఒకటే పాకెట్ ఉంటుంది, సైడ్కి ఇలా కార్డ్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. కొద్దిగా వైడ్గా ఉంటుంది పాకెట్. సో మనకు అన్నీ ఫోన్తో సహా అన్నీ పట్టేస్తాయి ఈజీగా. సో దీనికి కూడా ఇలా గోల్డెన్ చైన్ విత్ బెల్ట్ మిక్స్డ్గా ఇలా వస్తుంది డిజైన్గా. హాఫ్ వరకు అలా ఉండి మిగతా హాఫ్ ఇలా ఎల్లో కలర్ బెల్ట్ వస్తుంది. దీన్ని కూడా మనం సైడ్కి కానీ క్రాస్ బాడీగా కానీ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ కోచ్ సిగ్నేచర్ బ్యాగ్. సిగ్నేచర్ బ్యాగ్ అంటే కోచ్ సి వాళ్ళ సిగ్నేచరు. సో మనకి బ్యాగ్ మొత్తం ఇలా సి లెటర్ వస్తుంది. వీటిని సిగ్నేచర్ బ్యాగ్స్ అంటారు. సో ఇవి రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు, మనం డైలీ యూస్కి వాడుకోవచ్చు. సో ఇలాగా ఓపెన్ పాకెట్ ఫ్రంట్లో ఉంటుంది, అలాగే ఓపెన్ పాకెట్ బ్యాక్లో ఉంటుంది. మిడిల్లో మనకి ఇలా జిప్పర్ వస్తుంది. సో ఇక్కడ మనకి వైడ్గా ఉంటుంది, అలాగే ఒక సైడ్కి కార్డ్ పెట్టుకోవడానికి స్మాల్ పాకెట్ ఉంటుంది. దీనికి గోల్డెన్ కలర్లో జిప్, అలాగే ఫ్రంట్లో మనకి ఇలా వర్టికల్ లైన్ వస్తుంది. అలాగే వాళ్ళ సింబల్ ఉంటుంది, కోచ్ సింబల్. అలాగే హ్యాండిల్. చూశారు కదా నా డిజైనర్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ పార్ట్ 1. ఈ పార్ట్ 1లో మీతో నేను క్రాస్ బాడీ చిన్న సైజ్ బ్యాగ్స్ షేర్ చేసుకున్నాను. అలాగే పార్ట్ 2లో బిగ్గర్ సైజ్ ఇంకా ఇండియన్ స్టైల్ క్లచెస్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. తెలుగు మగువా ఇన్ USA. Take care. Bye-bye.